ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్తున్నారంటే, తల్లి, ఇంత అద్భుతమైన బహుమతి పొందే అదృష్టం ఈ రోజు నా బిడ్డదే. ఆనందంగా స్వీకరించు బిడ్డ. నీ సాయి అనుమతిస్తేనే ఇది ఈ రోజు నీ వద్దకు వచ్చింది. అసలు నిర్లక్ష్యం చేయకు తల్లి, వెంటనే అందుకో అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, బాబాగారి సందేశం ఏంటో ఇప్పుడు బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, నీకంటూ ఇప్పుడు ఒక లక్ష్యం ఉంది కదా, దానికోసం నువ్వు అనుక్షణం కష్టపడుతూ ఉంటావు. నిజమే కదా బిడ్డ? మరి ఇప్పుడు నీ లక్ష్యం ఏమైంది? ఎందుకు అంత నిర్లక్ష్యం చేస్తున్నావో చెప్పు. ఇప్పుడిప్పుడే నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకోబోతున్నావమ్మా. ఈ సమయంలోనే నువ్వు ఇంకాస్త కష్టపడాలి. కానీ నువ్వు అనుకున్న లక్ష్యాన్ని నువ్వు వెంటనే చేరుకోలేకపోతున్నావని నీ పని ఎందుకు మధ్యలోనే ఆపేస్తున్నావు? ఒకటి చెప్పనా బిడ్డ, నువ్వు మొదలు పెట్టగానే వెంటనే విజయం నిన్ను వెతుక్కుంటూ ఎలా వస్తుంది? ఆ విజయం నీ దగ్గరకు రావడానికి కాస్తైనా సమయం పడుతుంది కదా. ఇప్పుడు నీకు వచ్చే కొంచెం కొంచెం ఆదాయమే రేపు ఒక మంచి వృద్ధిలోకి వెళ్లేలాగా చేస్తుంది. అలా కాకుండా ఈ సమయంలోనే నువ్వు కాలయాపన చేస్తూ నిర్లక్ష్యం చేస్తూ నీ లక్ష్యం వైపు దృష్టి పెట్టుకుంటే రేపు నీకే తెలుస్తుంది, అయ్యో నేను అప్పుడు కష్టపడి ఉంటే బాగుండేదే, ఇప్పుడు ఈ రోజు నేను ఉన్నత స్థాయిలో ఉండేవాడిని అని నువ్వే బాధపడతావమ్మా. అలాంటి పరిస్థితి నీకు ముందు రోజుల్లో రాకూడదనే నీకు పదే పదే నా సందేశాలు, నా మాటలు, నా వాక్కులు నీకు నేను అందిస్తూనే ఉన్నాను. ఈ క్షణం నీకు తక్కువ ఆదాయం వస్తుందని నిరాశపడకు. నువ్వు చేసే పని ఎంతో కష్టమైనది. దానికోసం నువ్వు ఎంతో ఓపికగా ఇన్ని రోజులు ఎదురు చూశావు కదా. అలానే తల్లి, ఇంకొన్ని రోజులు ఎదురు చూడు. ఎందుకంటే ఇప్పటికే నువ్వు గెలుపు దగ్గరకు వచ్చేశావు. ఇక ఒక్క మెట్టు నువ్వు ఎక్కగలిగితే చాలమ్మా, విజయం నీ సొంతమవుతుంది. అలా కాకుండా నువ్వు ఆ పని వదిలేసి ఇంకొక పని వెతుక్కుంటూ వెళ్తే అందులో నీకు విజయం రావడానికి ఇంకాస్త సమయం పడుతుంది. ఇలా నువ్వు ప్రయత్నాలు చేసే కొద్దీ నీ విజయం అనేది దూరం అవుతూ ఉంటుంది. ఇక నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేస్తావో చెప్పు. నేను చెప్పినట్టే చేస్తే నీ భవిష్యత్తు ఎంతో అందంగా, ఆనందంగా ఉంటుందమ్మా. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. నువ్వు వెనకడుగు వేయకు తల్లి. ఇక నువ్వు చేయాల్సిన పని పైన దృష్టి పెట్టు. దానిలో నీకు ఒక గొప్ప యోగం రాసిపెట్టి ఉంచానమ్మా. దానిలో నువ్వు విజయం సాధిస్తావు. కాబట్టి నీ సాయి చెప్పేది విని అలానే పాటించు బిడ్డ. అదే నీకు శ్రేయస్కరం. నీకు ఎదురైన పరిస్థితుల వలన నీ మనసు పూర్తిగా మారిపోయింది. అలానే నీ ఆలోచన విధానం కూడా మారిపోయింది కదా. నువ్వు చేసే పని తప్ప రైటా అని తెలుసుకోలేని అమాయకపు స్థితిలో ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా బిడ్డ. దిగులు పడకమ్మా. నీలో దాగి ఉన్న ఒక గొప్ప వ్యక్తిని నువ్వు గుర్తించలేకున్నావు. ఆ వ్యక్తి నీకు తోడుగా ఉంటారు బిడ్డ. ఒక్కసారి ఆలోచించు. అది ఎవరో కాదు తల్లి, నీ మనసు. నీ మనసే నీకు తోడుగా మారుతుంది. నీ మనసే నీకు తోడు, నీడగా, అండగా నీకు అనుక్షణం తోడుగా ఉంటుంది బిడ్డ. కాబట్టి నీ సమయాన్ని వృధా చేసుకోకుండా నీ లక్ష్యం ఏదైతే ఉందో దానిపై దృష్టి పెట్టు. అంతా మంచిగా జరుగుతుందమ్మా. నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం? ధైర్యంగా ఉండు. నీ సాయి నామాన్ని పఠిస్తూ ఉండమ్మా. అంతా మంచిగా జరుగుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి. చూసారు కదండి, ఈరోజు బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.